సినిమా దానికి కూడా శంకర్ డైరెక్టర్ అట్లే ఉంటది దాంట్లో అదెంత మిరాకిల్ ఉంటుందో కదా. అంటే శంకర్ డైరెక్షన్ అంటేనే ఒక డిఫరెంట్, మీ అందరికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పవసరం లేదు. సరే, నన్ను మీరు ఒక అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒక ఆడియన్ గా ఈ సినిమాకి వచ్చాను. నేను ఒక కళాకారుడు కూడా కాదు, ఒక కామన్ మ్యాన్ గా అందరితో పాటు నేను వచ్చాను. చాలా గర్వపడ్డా, ఎందుకంటే ఈ సినిమా నేను జనరల్ గా సినిమా రిలీజ్ కాగానే నేను వెంటనే వచ్చి చూసే అలవాటు తక్కువ నాకు. కొంచెం జనం తగ్గినాక చూద్దామని ఉంటుంది. బట్ ఈ సినిమా కోసం ఎందుకు వచ్చానంటే, ఇది మన భారతీయుడు 2 అని, మన భారతదేశం గురించి, మన అభివృద్ధి గురించి, అంటే రేపు మన భవిష్యత్తు గురించి సంబంధించిన సినిమా కాబట్టి చూడాలి అనే సంకల్పంతో ఇది ముందే వచ్చి నేను బెనిఫిట్ షో చూశాను. అంత గర్వపడ్డాను నిజంగా. సిద్ధార్థ గారికి నిజంగా నేను మర్చిపోయాను, సిద్ధార్థ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. నిజంగా చెప్తున్నా, సిద్ధార్థ గారి జీవితం ధన్యమైపోయింది ఈ సినిమా, డౌటే లేదు. అదేం లేదండి, ఓకే తప్పకుండా నేను పార్ట్ 3 కూడా ఇందులో చివరిలో దాని గురించి ఒక చిన్న ఝలక్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా కూడా అది అసలు మనం మళ్ళీ ఆ పోరాట యోధులు అప్పుడు చేసినటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలా అయితే మనం ఉన్నామో మళ్ళీ ఇప్పుడు ఉన్నాం అనిపిస్తుంది మనకు. సో అంత గొప్ప సినిమా అండి. నిజం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అంత సామాన్యంగా, నేను జెన్యూన్ గా చెప్తాను, మీ అందరికి తెలుసు. నిజంగా ఈ సినిమా చూసి నేను ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చానో నాకే తెలియదు. నేను నిజంగా అండి, నా కర్చీఫ్ తో ఎన్నిసార్లు తుడుచుకున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, నిజంగా ఈ కర్చీఫ్ చాలా సార్లు వాడాను నేను, అంటే మనస్ఫూర్తిగా వాడాను. గుండె నుంచి వచ్చిన కన్నీళ్ళు ఇవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది. నాకేమనిపిస్తుందంటే, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం బాధగా ఉంది ఈ రివ్యూ చెప్పడానికి. ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాలో రూపంతో చక్కటి మెసేజ్లు అందించే, అంటే సమాజంలో ఉండే లోటుపాట్లను సినిమా రూపంలో చూపించే శంకర్ గారి సినిమా గురించి నేను నెగిటివ్ గా చెప్తా ఉన్నది నిజంగా నేను ఫీల్ అవుతాను నేను. బట్ కానీ మనం ఎప్పుడు జెన్యూన్ గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను వచ్చేసి జెన్యూన్ గా చెప్తా ఉన్నాను బ్రో. సో మూవీ ఎలా అంటే నాకైతే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు, మూవీ ప్రెజెంటేషన్ కావచ్చు, శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది. ముఖ్యంగా గెటప్స్ బ్రో. అంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996 లో వచ్చిండే భారతీయుడు గెటప్ ఎంత బాగుంటుంది, ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో కొన్ని గెటప్స్ కామిక్ గా మనకు ఉంటుంది. ఆ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రావడం కావచ్చు, ఇంట్రడక్షన్ గెటప్, దాని తర్వాత గెటప్ కూడా అంతేమి ఎక్కలేదు. అంటే ఒకటి బ్రో, లైన్ అయితే బాగుంది, డెఫినెట్లీ మంచి కాన్సెప్టే. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎవరైనా, ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కరప్షన్ చేసే వాళ్ళు మన వాళ్ళైనా కూడా పట్టించండి. వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే మనకు అరగదు. వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనకు దర్జాలు వద్దు. న్యాయంగా సంపాదించే డబ్బుతోనే ఎంజాయ్ చేస్తాం మనము. ఆ లైన్ అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగానే చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్లు బాగానే ఉంటుంది. అండ్ మూవీకి హైలైట్ ఏంటంటే, మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారు. సో అది బాగానే ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు కదా, భారతీయుడు 3 కోసమే నేను 2 ఒప్పుకున్నాను అన్నట్లు, అది నిజంగానే 3 బెటర్ గా ఉండబోతా ఉంది అని నాకు అర్థమైంది. సమ్ 19th centuryలో, అంటే ఆ ఫ్రీడమ్ 1806 ఆ టైంలో జరిగేదాన్ని కూడా కొంచెం ఏదో చూపిస్తా అన్నట్లు భారతీయుడు 3లో తెలిపినారనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ మూవీలో ఉంది, కానీ బట్ ఆ అమ్మాయి స్కోప్ ఏం పెద్దగా లేదు. అండ్ కాజల్ అగర్వాల్ అంతా సెకండ్ హాఫ్ లో వస్తుంది. సిద్ధార్థ్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, ఒక 2-3 సీన్లు బాగున్నాయి, అంతేగాని రిమైనింగ్ సినిమా నాట్ వర్తి. మ్యూజిక్ బ్రో, మీరు మ్యూజిక్ అడిగినారు కాబట్టి ఒకటి చెప్తాను. నేను అనిరుద్ కి డైహార్డ్ ఫ్యాన్ అనమాట, నేను చాలా పెద్ద ఫ్యాన్ అనిరుద్ కి. సో అలాంటిది నాకు ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా మిగతా సాంగ్స్ నాకేం పెద్దగా అనిపించలేదు అనమాట. నాకు తెలిసి అనిరుద్ మూవీస్ లో మ్యూజిక్ బాగాలేదు ఒక 2-3 మూవీస్ ఉంటాయి, దాంట్లో ఇదొకటి డెఫినెట్లీ వస్తుందని నేను చెప్తాను. అది బ్రో, ఓవరాల్ గా కొంచెం డిసప్పాయింట్ అయినాను. బట్ కానీ శంకర్ గారి మూవీ సో థియేటర్ కి వచ్చి చూస్తే, ఎందుకంటే సోషల్ మెసేజ్ ఏదో ఒకటి కొంచెమైనా ఉంటుంది కాబట్టి థియేటర్ కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మూవీ అయితే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. అంటే మూవీని ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లో చూస్తే మనకి అంతగా నచ్చదు, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎక్సైట్మెంట్ లో మనం అరే భారతీయ 2 వచ్చింది, 2వ స్వాతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్, సో సినిమా మీద హెవీ హోప్స్ తో వస్తాము. కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ లో చూస్తే మాత్రం చాలా బాగుంటది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి, అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్
ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా మీరు నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్ కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి, థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బాస్టర్, మంచిగా ఉందండి. బాలది సెకండ్ క్లైమాక్స్ మాత్రమే, క్లైమాక్స్ లో సెకండ్ హాఫ్ మాత్రమే, క్లైమాక్స్ మాత్రమే కానీ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి. మూవీ అంత నచ్చలేదు భయ్య, నాకైతే నచ్చలేదా. సెకండ్ హాఫ్ ఒక 30 minutes చూడొచ్చు అంతే. మూవీ స్టోరీ వెళ్తుందంటే వెళ్తుందన్న, అంటే మధ్య మధ్యలో గూస్ బంప్స్ సీన్ అనిపించేటప్పుడు ఆగిపోతుందన్న. అంత లేదన్న, పార్ట్ 1 లో ఉన్నంత క్యూరియాసిటీ ఇందులో ఉండదన్న. శంకర్ మార్క్ లేదంటావా? శంకర్ పార్క్ లేదన్న. శంకర్ అంటే ఒక ఆ శంకర్ కనిపించలేదు, శంకర్ అనేది కనిపించలేదు. అండ్ ఫస్ట్ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అన్న. 6 pack సీన్ ఉంటుంది, పక్కా చూడాలి అందరూ. కమల్ హాసన్ది అదొకటి చూడాలి. ఇంకా సిద్ధార్థ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న. సిద్ధార్థ్ యాక్టింగ్ సూపర్. సిద్ధార్థ్ ఎమోషనల్ సీన్స్ చేస్తాడు, ఏడుపు వస్తుంది, ఎవరికైనా ఏడుపు వస్తుంది, అంత బాగా చేస్తాడు సిద్ధార్థ్. అండ్ ఇంకేంటంటే రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, ఏదో పెట్టారు అంతే రకుల్ ప్రీత్ సింగ్ ని. తన క్యారెక్టర్ ఏంటో కూడా అర్థం కాదు, వస్తుంది వెళ్ళిపోతుంది అంతే రకుల్ ప్రీత్ సింగ్. ఎండింగ్ సడన్ గా ఆపేసిరి అన్న మూవీ మధ్యలో. మనం ఇంట్లో టీవీ చూస్తే సడన్ గా కరెంట్ పోతే ఎట్లుంటుంది అట్లుంది లోపల. సడన్ గా ఆపేసిరి మూవీ. పార్ట్ 3 లో చూపిస్తామన్నారు. పార్ట్ 3 లో ట్రైలర్ వేసిరు, కాజల్ వాళ్ళందరూ ఉన్నారు. బ్యాక్ సైడ్ ఇంకా బ్యాక్ వెళ్తుంది, అది బ్రిటిష్ కాలంలోకి వెళ్తుందేమో. అప్పటికి అర్థమవ్వదు, మధ్యలో ఆగిపోతుంది మూవీ. సో 1 అంత లేదు, పార్ట్ 3 వస్తే చెప్పాలి. పార్ట్ 2 అవన్నీ అంటే భారతీయుడు సీక్వెన్స్ బాగుంది అని. పార్ట్ 3 వచ్చినంత వరకు ఇది ఏం చెప్పలేము. 2 tomatoes భయ్యా. అసలు రోబో దాని తర్వాత అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. ఇది కూడా శంకర్ మార్క్ అయితే ఉండదు, బట్ కమల్ హాసన్ పరంగా సినిమా పరంగా అయితే క్రేజీ, అండ్ సిద్ధార్థ్ అయితే క్రేజీ. మీరు ఎక్స్పెక్టేషన్ అంత ఉండదు, బట్ ఈ సినిమా చూసిన వాళ్ళు భారతీయుడు 1 మళ్ళీ చూస్తారు. అసలు 1 చూస్తే మళ్ళీ శంకర్ గుర్తొస్తాడు. 1 అయితే అసలు కాళ్ళు మొక్కినా తక్కువనే శంకర్కి. భారతీయుడు 1 అసలు ఎవరికైనా అసలు ఎప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు 2nd class లో, అప్పటికి చాలా మంది ఉట్టలేరు అని కూడా, నేనే అప్పుడు బచ్చగాని. అప్పుడే అసలు మొన్ననే రీసెంట్ గా చూసినాం మళ్ళీ భారతీయుడు 1. రక్కులు అయిపోయింది ఆ జమానా అంతా. యాక్చువల్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి, 2 ఉంటాయి, గుడ్ అని వస్తాయి. అసలు ఎందుకు వస్తాయో నాకు తెలియదు. అసలు అనిరుద్ధ్ కాదు అసలు. కాజల్ లేదు, కాజల్ ఉంటది ఇప్పుడు కాదు. యాక్చువల్లీ మళ్ళీ ఇంకో ఎండింగ్ లో ఉంటుంది ట్విస్ట్. ఇప్పుడు ట్విస్ట్ చెప్పలేను ఎందుకంటే ప్రీమియర్ షో కాబట్టి. ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అసలు క్రేజీ అసలు. అండ్ చాలా మంది వెళ్ళిపోతారు, సినిమా అయిపోగానే సీట్లకి లేచి వెళ్ళిపోతారు. బట్ ఎవ్వరు మాత్రం సీట్లకి వెళ్ళి లేచి పోవద్దు. ఎంత పెడతారు పైసలు? 150, 200, 500, 600 పుకట్లో వస్తున్నాయి పైసలు. న్యాయం చేయరు, పైసలకి న్యాయం చేయరు. ఎండింగ్ వరకు కూర్చోరి, ఎండింగ్ లో ఉంటది, కూర్చొని చూడరి. ఇప్పుడు కల్కి ఇది ఇప్పుడు ప్రభాస్ అన్న ఆ కట్అవుట్ ఏడా, కమల్ హాసన్ అన్న ఈ కట్అవుట్, ఆ కట్అవుట్ ఎవరిని కంపేర్ చేయవద్దు. బట్ ప్రభాస్ అన్న యాక్టింగ్ క్రేజీ, కమల్ హాసన్ క్రేజీ. ఆ కట్అవుట్ సూపర్, ఈ కట్అవుట్ సూపర్. ఎవరు? కమల్ హాసన్ విలన్ కాదు, హీరో. నిజంగా పొద్దున్న 6ంటికి లేపమన్నాను మా ఆవిడ్ని, అది నన్ను తిట్టుకుంటే లేపింది. కమిషన్ కూడా తీసుకుంది, దానికి కమిషన్ ఇవ్వడం వేస్ట్ అనిపించింది అనమాట. బికాజ్ నేను నిజం చెప్పాలి అంటే ఓపెన్ టు టాక్, శంకర్ గారు నాకు జనరల్ గా భారతీయుడు 1 మళ్ళీ రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నాను పోస్టర్ మీద చూసి. ప్రామిస్ గా నిన్న దాకా నేను కూడా అదే అనుకున్నాను. నేను నిన్న ఎవరో భారతీయుడు 2 అంటే అరే దాన్ని రిలీజ్ చేసి నేమ్ మార్చారేమో అనుకున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత వావ్ అనిపించింది, బ్లాస్ట్ అయిపోయాను అనమాట. ట్రైలర్ చూసి వావ్ అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వావ్ అనుకున్నాను. వై బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటి చెప్తాను, సినిమా దేశం గురించి తీశారు కాదన్నో, కానీ దేశం గురించి బాగా అంటే ఒక 1 minute షార్ట్ లోనే అరే ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పేస్తున్నాం కదా. 3 గంటల సినిమాలో ఈ కన్క్లూజన్ ఎందుకు ఎండ్ చేయలేదు అన్నదే నా ఒక క్వశ్చన్ అనమాట. చాలా అంటే చాలా ఫస్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అది కూడా
ఏదో క్యామియో రోల్స్ అవి ఇవి ప్లేస్ చేశారనమాట. అసలు ఆ సినిమా సింక్ అవుట్ గా లేవు, నాకైతే నచ్చలేదు నిజంగా. ఓపెన్ హార్ట్, నేను ఎప్పుడు కూడా నిజం మాత్రమే చెప్తా. సెకండ్ హాఫ్ అయితే అస్సలు నచ్చలేదు అందరికి. ఎందుకండి అప్పుడు దాకా మీరు బతుకుంటారా? 2025 అంట. అదే ఎవడ బతుకుంటాడు ఎవడ చస్తాడో తెలియదు, అలా తీస్తారో లేదు తెలియదు. అంతకే ఏమన్నా నాకైతే నచ్చలేదండి, అస్సలు నచ్చలేదండి. అంతే. నిజంగా శంకర్ గారి డైరెక్షన్ అండి. ఎందుకంటే కమల్ హాసన్ గారు చాలా చాలా వాకింగ్ దాని మీద ఏం చేశారో, గ్రీన్ మ్యాట్ వేసి మ్యాచ్ చేసి ఉంటారు నాకు తెలుసు, కానీ చాలా బాగా ఎక్సలెంట్. సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది అనమాట. 2-3 చోట్ల అంటాడు అనమాట, నాకైతే నచ్చింది. చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. మంచి ఎందుకండి అంటే నేను అనేది నెగిటివ్ టాక్ అంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆల్ ఫుల్ టికెట్స్ ఖాళీగానే ఉన్నాయి. సెకండ్ షో నుంచి ఫస్ట్ షో సెకండ్ షో మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడే తెలిసిపోతుంది. ఈ షోలో మనకి టాక్ గుడ్ వెళ్ళిందంటే 100% ఫుల్ అవుతాయి. యావరేజ్ టాక్ వెళ్ళిందంటే అంతే. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, నాకైతే నిజంగా నచ్చలేదండి. డబ్బులు పెట్టుకుని వచ్చేవాడికి వర్త్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. అంటే 1 వర్డ్ చెప్తానండి, ఏదైనా కానీ ఒక కన్క్లూజన్ చెప్పాలి కదండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి కన్క్లూజన్ కావాలి కదా, ఆ కన్క్లూజన్ లేదనిపించింది నాకు. నాకైతే నచ్చలేదు. అంతకు మించి లవ్ యూ ఆల్, బాయ్. అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎప్పుడు చూసంట్రా అంటాడు. ఇప్పుడు నేను చూసంట నాకు అనిపించింది. కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా అదే 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తున్నా కదా, సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్ చెప్పారనమాట. ఏం యాక్ట్ చేయాలనుకుంటున్నా ఆయన ఇంకా డబుల్ యాక్ట్ చేశాడు. ఇంకా 3లో ఇంకా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఫస్ట్ సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాము. కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం అటు ఇటు ఉంది. థర్డ్ లో మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే లాస్ట్ లో చూపించారు. ఆ టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మరి దాన్ని ఏం చేస్తాడో చూడాలి. అంటే కమల్ శంకర్ కాంబో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు చాలా మంది. కరప్షన్ అనేది మెయిన్ కామన్, కానీ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనే ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏం లేదు భయ, రొటీన్. మెయిన్గా ఏంటంటే ఇల్లు క్లీన్గా ఉంటే కంట్రీ క్లీన్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి. బట్ అది మనకి ఇంపాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది పాయింట్. దీనికి కలపడానికి ఏం సంబంధం లేదు భయ్య. ఆ గేమ్ డైరెక్టర్ సినిమాలో చూపించడానికి ఏం లేదు. గేమ్ చేంజర్ గురించి ఇంకా టీజర్ ఏం బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనకి ఏం తెలియదు. ఈ సినిమా ఓన్లీ భారతీయుడి గురించి మాత్రమే ఉంది. పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ 100% పెరుగుతుంది, నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్ లో ఒక చిన్న టీజర్ లాగా వదిలేరు అనమాట. మళ్ళీ సేనాపతి 90 అదే మన ఆ బ్యాగ్ లోకి వెళ్ళిపోయారు. సో ఇది కాదు, అది కనపడుతుంది. నాకు తెలిసి మేబీ 3 తర్వాత 4B ఉండొచ్చు. సినిమా బాగుందన్న, సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ యాక్టింగ్ రేంజ్ లో ఉంటది. మన మన ప్రీమియం చెప్పారు కదా, కొన్ని సీన్స్ అప్పుడు గుంజంతో వస్తాయని చెప్పి ప్రీ సినిమా వచ్చింది. అది కాదన్నా, అదన్నా సినిమా అయితే బాగుంది. మెసేజ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్ తో ఉంటుంది.